రోటీ ర్యాప్. రోటీ ర్యాప్. ఏమేం కావాలి చెప్పండి ఫస్ట్. నూనె, క్యాప్సికమ్ తురుము, క్యాబేజ్ తురుము, ఉల్లి ఆకు, జీడిపప్పు, ఉప్పు, ఉడకబెట్టిన ఎగ్, సోయా గ్రాన్యూల్స్, మైదా పిండి, కొత్తిమీర, గోధుమ పిండి, క్యారెట్ తురుము, ఉడకబెట్టిన బఠానీ, స్వీట్ కార్న్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సరే ముందుగా ఏం చేయాలి చెప్పండి. బాను మైదా పిండి 1 కప్, మైదా పిండి 1 కప్, ఓకే. గోధుమ పిండి 1 కప్, సమపాలలో తీసుకోవాలి. సమపాలలో తీసుకోవాలి. కొంచెం సాల్ట్ తగినంత. ఓకే. సో ఇలా 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి, సాల్ట్ వేసి చపాతీ పిండిలాగా తడిపోతుంది. ఓకే. బాను ఇలా కలిపిన తర్వాత ఇలా మెత్తగా అవుతుంది. కొంచెం గట్టిగా కలుపుకుంటే చపాతీ బాగా వస్తుంది. ఓకే. ఇది పక్కన పెట్టుకొని ఈలోగా మనం కర్రీ రెడీ చేసుకుందాం. ఓకే. కర్రీకి స్టవ్ వెలిగించండి. ఓకే. కర్రీ ఆ రోల్లో పెట్టడానికి. అవును. ఓకే. జస్ట్ దీనికి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు బాను. జస్ట్ 2 టీ స్పూన్స్ మాత్రమే. ఓకే. 2 టేబుల్ స్పూన్ల టీ స్పూన్స్ మాత్రమే. ఓకే. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వేడెక్కిందాను. మా డాక్టర్ గారు కూడా ఫుల్ ఖుషి అయిపోతారేమో అవునా, ఇందులో ఉన్న వస్తువులన్నీ చూసి. ఎందుకంటే పిల్లలకి కర్రీస్ అలా పెడితే మంచిది. గ్రోయింగ్ పిల్లలకి వాళ్ళు తినరు కదా, తినమంటే అందుకని కొంచెం ఇలా చేసి రోటీ ర్యాప్ లాగా చేసి పెడితే. క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము, మనం కొంచెం సిమ్ చేయాలి. క్యాబేజ్ అన్ని తురుముకునేవి, అన్ని తురుముకుని ఉడకబెట్టింది. క్యాప్సికమ్, ఉల్లి ఆకు, ఓకే. స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు. ఇవి దొరకని సీజన్లో మనం ఆనియన్ కూడా నైస్గా చాప్ చేసుకుని వేసుకోవచ్చు. కొంచెం పసుపు, లిటిల్ బిట్, కొంచెం కలర్ గురించి అంతే. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ కొంచెం అంతేనా, కొంచెం ఫ్రై చేయాలి దీన్ని. ఇక్కడ కొంచెం పచ్చి వాసన పోయేటట్టు కూరగాయలు ఎక్కువ వేసి కూడా ప్రోటీన్స్ అవి వెళ్ళిపోతాయి. అలా కాకుండా జస్ట్ కలిపి. గ్రీన్ పీస్ బాను హాఫ్ బాయిల్ చేస్తాను. ఓకే. ప్లస్ కొంచెం కార్న్స్, ఇవి స్వీట్ కార్న్స్ కలర్ఫుల్ ఉంటుంది చూడడానికి, పిల్లలు కూడా బాగా తింటారు. మెయిన్ ఇవి సోయా గ్రాన్యూల్స్. ఓకే. అది కొంచెం వేగే వరకు ఒక 2 మినిట్స్ సోక్ చేసుకోవాలి వాటర్లో. ఓకే. ఈ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దాని తర్వాత ఈ సోయా గ్రాన్యూల్స్ అందులో వేసి సాల్ట్ వేసి తీసేయడం. ఓకే. సాల్ట్ ఫర్ టేస్ట్ ఎంత అంటే క్వాంటిటీ బట్టి అందాలంటే. తర్వాత కాస్త కార్న్ వేశారు, తర్వాత ఉడకబెట్టిన బఠానీ వేశారు. కర్రీ అయిపోయింది. ఓకే. కర్రీ రెడీ. ఇప్పుడు చపాతీ చేసుకోవాలి. బాగా చపాతీ పిండి తవా పెట్టండి. చపాతీ పిండి రెడీ అయింది బాగా. ఓకే. చాలా స్మూత్గా అయింది చూడండి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా పెడితే స్మూత్గా అయింది. పొడి పిండి కొంచెం వేసేసుకొని జస్ట్ చపాతీ చేసేటప్పుడు ఇలా చేసిన తర్వాత ఆయిల్ ఒక కొంచెం వేసేసి ఫోల్డ్ చేస్తే బాగా పొంగుతాయి చపాతీ. స్ప్రెడ్ చేసి ఫోల్డ్ చేయాలి. దీన్ని పరాఠా లాగా చేసుకోవాలి. జస్ట్ 4 ఫోల్డ్స్ చేసి మళ్ళీ రౌండ్ చేసుకోవాలి. సో మంచి టెక్నిక్ అన్నమాట. అది పొరలుగా వస్తుంది, చాలా టేస్టీగా. పరాఠా లాగా పొరలు వస్తుంది. ఇప్పుడు ఈ పిల్లలకు పెడతారా లేదా? పిల్లలు పెడతాను, వాళ్ళకి చేసిస్తాను, నేను మాత్రం తిన్నాను. ఇవన్నీ చపాతీ అయిపోయింది. ఇప్పుడు ఇలా చేసుకునే చపాతీని మడి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేశారు. ఫోల్డ్ చేసి నైఫ్తో 2 పీసెస్. ఓకే. మధ్యలో కోసారు, మధ్యలో 2 పీసెస్ చేశాను. కట్ చేసి జస్ట్ దీన్ని ఫోల్డ్ కోన్ లాగా. ఓకే. ఈ 2 ఎడ్జెస్ కలవాలి. ఫోల్డ్ చేసాను. ఓకే. ఒకటి నేను చేస్తాను, ఒకటి బాగా చేస్తాను. ఓకే. జస్ట్ తీసుకోండి ఇలా ఇది ఊడిపోకుండా. పిన్ లాగా టూత్ పిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనం. లేదు అంటే టూత్ పిక్ లాక్ చేయడం, ఇది ఊడిపోకుండా. ఓకే. ఇప్పుడు స్టఫ్ చేయాలి. దీంట్లో స్టఫ్ చేయాలి కర్రీ మొత్తం. గ్రాన్యూల్స్ అన్ని గ్రేట్ చేసినవి, కూరగాయలు, వెజిటబుల్స్, గ్రీన్ పీస్. మీరు ఎలా చేస్తున్నారంటే మన వరంగల్లో కిరాణా కొట్టుల్లో పొట్లాలు కడతారు ఇలాగే. లేదమ్మా, ఇంత మంచి డిష్ని పొట్లాలతో పోలిసా బాను. చేసి ఇలా పెట్టేసి టేస్ట్ చూసి చెప్పాలి. ఆ ఎగ్ ఎప్పుడు పెడతారు? ఎగ్ దీని మీద జస్ట్ లైట్గా స్ప్రింకిల్ చేస్తాను. కట్ చేసుకోవాలి సన్న పీసెస్. లేదు అంటే దాంట్లో కర్రీలో కూడా వేయచ్చు. కొంతమంది తినని వాళ్ళు ఉంటారు కదా, దాంట్లో స్పెషల్ నేను తినను, అందుకే నా వరకు సపరేట్ చేసుకొని పిల్లలకి ఇలా చేసి పెడుతుంటాను. ఓకే. జస్ట్ ఫర్ డెకరేషన్ అండ్ తినడానికి కూడా బాగానే ఉంటుంది, తినేవాళ్ళు తినచ్చు. ఓకే. ఇలా స్టఫ్ చేయాలి బాను.
ఎగ్ కూడా వేసుకోవచ్చు. ఇంక ఇష్టం డ్రై ఫ్రూట్స్ ఎవరి ఇష్టం ఉంటే అలా ఏమేమి కావాలంటే అవన్నీ వేసేసుకోవచ్చు. కాజు కూడా యాడ్ చేశాను. ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని సాస్తో తింటే బాగుంటుంది బాను. ఇలా పెట్టేసి కొంచెం గార్నిష్ చేసుకొని బాను చపాతీతో కూడా మిర్చి కూడా టేస్ట్ చేయాలి. వరంగల్ దొబ్బు మిర్చి స్పెషల్ కారం ఉంటుంది. వరంగల్ ఫేమస్ అమ్మ కారానికి. బాను రోటీ ర్యాప్ రెడీ. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు విత్ సాస్. నేను చిన్న రోటీ ర్యాప్ తీసుకున్నాను. ఓకే బహుత్ బహుత్ అచ్చా హై. చాలా టేస్టీగా ఉంది. స్పెషల్ రోటీ ర్యాప్, వరంగల్ స్పెషల్. తయారు చేసే విధానం మరొకసారి మీకోసం నేర్చుకోండి. రోటీ ర్యాప్ తయారు చేసే విధానం: ఒక గిన్నెలో మైదా పిండి, గోధుమ పిండి సమపాళ్ళలు తీసుకుని కాస్త ఉప్పు వేసి పిండి కలుపుకుని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కాస్త నూనె వేడి చేసి క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము, క్యాప్సికమ్ తురుము, ఉల్లి ఆకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలు దోరగా వేయించాలి. తర్వాత సగం ఉడికిన పచ్చి బఠానీ, స్వీట్ కార్న్ యాడ్ చేసి సోయా గ్రాన్యూల్స్, కొత్తిమీర, ఉప్పు వేసి కాసేపు ఉడికించి దింపుకోవాలి. ముందుగా నానచిపెట్టిన పిండితో చపాతీలు తయారు చేసుకోవాలి. ఈ చపాతీల్ని 2 ముక్కలుగా కట్ చేసి కోన్లా తయారు చేసి తయారైన కర్రీని అందులో కూర్చి గుడ్డు ముక్కతో గార్నిష్ చేసుకుంటే రోటీ ర్యాప్ తినడానికి రెడీ. క్యాప్సికమ్ యాడ్ చేసేస్తున్నాను, అంతేనా? ఓకే, ఇప్పుడు ఎగ్ పీసెస్ కట్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ వేయాలి. ఓకే.